పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చిందని పురస్కరించుకుని చంద్రబాబు గారు వెళ్ళరండి. ఇది పురస్కరించుకునే సందర్భం కాదు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో మీకే అర్థం కావట్లేదు. పురస్కరించుకోవడం ఏంటండి? ఏంటి మనం అమెరికా వెళ్తే తెలుగు మర్చిపోతున్నారా? ఇది పక్కన పెడితే రాజకీయాల్లో పెనుమార్పు జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆయనకి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, ఎల్లో మీడియాకి దుష్ప్రచారమా కనిపించిన ప్రతి ఒక్కడికి ఆ రోజు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ గా కూర్చుని అస్సలు మనిషి కళల్లోకి చూడకుండా అహంభావితంగా ఒక లెజెండ్ ఇండస్ట్రీ నుంచి వస్తే కనీసం ఆయన నమస్కారం పెట్టి రిక్వెస్ట్ చేసి హెల్ప్ అడుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా కూర్చుంటే ఏంటది సన్మానించారా? మీ దృష్టిలో సన్మానం అంటే ఇదా? చెప్పాలి కదా. వైసీపీలో సన్మానాలు అంటే ఇలా ఉంటాయి. మేము ఎంక చూడం, మేము మీకు షాల్వా కప్పం, మీరు నమస్కారం పెట్టాం, మేము నమస్కారం పెట్టాం, ఇది మా సన్మానం చెప్పుండాల్సింది. ఫ్యాన్స్ అందరూ అదే అనుకున్నారు. అప్పుడు మరి చెప్పుండాల్సింది మా ఫిలాసఫీ ఇదని చెప్పి. అయినా నేను ఇంకో మాట అంటాను, చిరంజీవి గారు రాజకీయాల నుంచి దూరం అయ్యారు. దాని ముందు వరకు రాజకీయాల్లో ఉన్న వ్యక్తే కదా ఆయన, కాదా? అండ్ రెండోది, పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేశారు ఇష్యూని. అప్పుడు వాళ్ళ బ్రదర్కి ఇన్సల్ట్ జరిగిందని చెప్పి అందరూ అనుకున్నారు. నీకు తెలీదా అంబటి అది ఇన్సల్ట్ అని? పెద్ద మనిషిలా నుంచుంటావు ఏంటి? ఆంధ్ర పాలిటిక్స్ హైదరాబాద్ లో జరిగితే దాన్ని నువ్వు అమెరికా నుంచి విశ్లేషిస్తావా? ఇంకేం కాదు, డిజిటల్ బుక్ అని ఒకటి పెట్టి దానికి తెలంగాణలో నెంబర్ పెట్టి కర్ణాటకలో ఓనర్ కూర్చుని అసలు దాంట్లో ఏం వస్తాయో ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కడు ఒక ప్లకార్డ్ లాంటి పేపర్ పట్టుకుని మా డిజిటల్ ఇది, మీ కార్యకర్తలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దీనికి స్కాన్ చేసి పెట్టండి అని. అసలు దాంట్లో ఏమైనా వస్తున్నాయా? ఓపెనింగ్ పడిందా? లేకపోతే ఒకే ఒక ఓపెనింగ్ విజయం గారు కొట్టారా? చెప్పు.